దేవీ నవరాత్రుల చైత్రమాస వసంత నవరాత్రులు కూడా అత్యంత వైభవమైనటువంటిది. ఈ 9 రోజులు కూడా మహాషోడశతోటి షోడశి మూలమంత్ర జపాలతోటి అలాగే ఆవరణలు 9 ఆవరణలకు కూడా ఎంతో విశేషంగా ఈ 9 రోజుల పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం ఇలా చేయాలని అనుకుంటున్నాను. 9 రోజుల పాటు ఇక్కడ చేయడం అనేది నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ దేవాలయం కట్టినప్పటి నుంచి కూడా ఎంతో విశేషమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్న కారణం ఏంటంటే ఆ ముహూర్త బలం అనేది చాలా విశేషమైనది. ఈ దినదిన ప్రవర్ధమానమే రాబోయే రోజుల్లో 1,00,000 దాటిపోతుందని చెప్పి 1,00,000 మంది భక్తులు అమ్మవారిని అలాగే ఇక్కడ ఉన్న దేవతలందరినీ కూడా దర్శించుకుంటారు. కాబట్టి రాబోయే కాలంలో అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ దేవాలయంలో అనుష్ఠానం బాగా జరగాలి. ఇంకా మన ఇక్కడ ఉండేటువంటి అర్చకులందరూ కూడా అందరూ మంచి చదువుకున్న వాళ్ళు, ఎంతో విశేషంగా వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. వాళ్ళు ఇంకా అమ్మవారి అలాగే ఎందుకంటే అర్చకస్య తపస్య, అర్చకుడు తపస్సు చేయాలి. ఆ తపస్సు చేస్తేనే భక్తులకి మనం ఏం చెప్పినా అది అందుతుంది. కాబట్టి ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక ఉపదేశం వాళ్ళకి సంబంధించినటువంటి పంచదశి షోడశి మహావిద్యలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటివి చేస్తే చక్కగా ఆ భక్తులకి మీరు ఏమి ఇచ్చినా కూడా విశేషంగా వాళ్ళు ఫలిస్తుంది. కాబట్టి ఈ 9 రోజులు చేసినటువంటి ఈ దీక్ష చాలా విశేషమైనది. ఇక్కడ ఉండేటువంటి భక్తులందరికీ అలాగే ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి మన రఘుశర్మని అలాగే ఇక్కడ ఉండేటువంటి ఈ వీటిలో పాల్పంచుకున్నటువంటి ప్రతి భక్తులకి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురాలు ఐశ్వర్యాలు కలిగి వాళ్ళు ఎంతో ఉచ్చస్థితిలో ఉంటారు. ఎందుకంటే ఒక దేవాలయంలో సేవ లభించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు అందరూ కూడా బాగుండాలని చెప్పి అమ్మవారి యొక్క అనుగ్రహంతో శుభంగా ఉంటుంది. జై దుర్గా భవాని, జై భవాని.